ఇక ఇందుని పెళ్లి చేసుకుపోయే అతని తండ్రి నా కొడుకు మీద చేయి చేసుకోవడానికి వాడేవాడండి. వాడిప్పుడు మా ఇంటికి వచ్చి నా కొడుక్కి క్షమాపణ చెప్పాలి, అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది అని అపూర్వ శరత్చంద్రతో వాళ్ళ ఇంటికి వచ్చి మరి చెప్తూ ఉండగా ఇక ఆ మాట విన్న అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇందు మన మాట వాడెందుకు వింటాడు అని అడుగుతూ ఉండగా, ఉన్నాడుగా మీ నాన్న, వాడి నాన్న అని అంటూ ఉండగా, వాడితో క్షమాపణ చెప్పించి ఈ పెళ్లి చేయాల్సిన బాధ్యత నీదే కృష్ణప్రసాద్ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్ వెంటనే గగన్ ఇంటికి వెళ్లి, నేను ఇక్కడికి రావటం కూడా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, నువ్వు క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విన్న శారద, గగన్, పూర్ణి, భూమి నలుగురు షాక్ అవుతూ ఉండగా, గగన్ తండ్రివేనా నువ్వు? నిజంగా నువ్వు తండ్రివే అయితే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి ఇంకో సంబంధం చూడు అని చెప్తూ ఉండగా, పరిస్థితి కొంచెం అర్థం చేసుకోరా అని కేపీ అంటూ ఉండగా, నేను సారీ చెప్పడం జరగదు అని గగన్ చెప్తూ ఉంటాడు. దాంతో కృష్ణప్రసాద్ షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు.